విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరు పెంచింది. ఒకవైపు అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్ని వర్గాలను కలుపుకుని పోతూ అన్ని వర్గాలను ఓటును అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు సతీమణి కూడా ప్రచారంలో విస్తృతంగా పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సతీ ప్రస్తుతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది అన్న అంశాలకు సంబంధించి ఆనంద్ కుమార్ గారు సతీమణి మాలతి గారు ఉన్నారు. మేడం, మీరు ఎన్ని రోజులుగా ప్రజల్లో పరిచయం చేస్తున్నారు, అంటే ఓటు అడుగుతున్నారు, ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది ప్రజల నుంచి, ఎలాంటి స్పందన వస్తుంది? స్పందన అయితే చాలా బాగుందండి. ప్రతి ఇంటి దగ్గర కూడా చాలా అంటే మన జగనన్న గారు ఇచ్చిన పథకాలని ప్రతి ఒక్కరు చెప్తూ మేము ఆయన తప్పితే ఎవరికి ఓటేస్తామని అందరూ కూడా చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇంట్లో మీరు ఒక సతీమణిగా ఇంటి వ్యవహారాలన్నీ చూసేవాళ్ళు, ఇప్పుడు ఒక్కసారిగా జనంలోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అంటే దానికి దీనికి తేడా ఏమనిపిస్తుంది? అంటే ఒక రాజకీయ నాయకుడు ఎంత కష్టపడాలి అన్నది ప్రత్యక్షంగా కనిపిస్తుందా మీకు? బాగా కనిపిస్తుంది అంటే, కానీ అందరూ ఆదరణ అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంట్లో అంటే వేరు, బయటకు వచ్చేసరికి నలుగురిలో కలిసి తిరగాలి కదండి. సో అదైతే మాత్రం చాలా బాగుందండి. ఆదరణ అయితే చాలా చాలా బాగుంది. మరి ఆయన కాకపోతే ఎవరిని గెలిపించుకుంటాం, చాలా పథకాలు ఇస్తున్నారు మన జగనన్న గారు. అలాగే ఆనంద్ గారు కూడా చాలా చాలా చేస్తున్నారు. మాకు రోడ్లు వేసారు, లేదంటే ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, ఇలా చాలా చెప్తున్నారండి. చాలా ఆనందంగా ఉంది. అంటే మీ వెనక ఇంతవరకు ఆనంద్ గారు, మీ విజయం వెనక ఆనంద్ గారు ఉండుంటారు ఖచ్చితంగా. ఆయన విజయం కోసం మీరు పరితపిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? అంటే మీకేమనిపిస్తుంది మీ మనసుకు? మనసుగా చాలా ఆనందంగా ఉందండి. మేము ఇంకా మాటల్లో చెప్పలేము అది. మరి ఎలక్షన్ అయినంత వరకు వచ్చి గెలిపించుకోవడం ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఓటర్ని మీరు ఇండివిజువల్గా కలుస్తున్నారు కదా మేడం. అంటే కలిసేటప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ స్పందించే ఎలా ఉంటారంటే వాళ్ళ ఒక ముఖ తీరు చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఓటేస్తారా లేదన్నది. అంటే వాళ్ళందరి ముఖంలో ఎలా అనిపిస్తుంది మేడం మీరు చూసినప్పుడు? ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుందా? అంటే పదవి లేకపోయినా 18 నెలల నుంచి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్పే కంటే ముందు వాళ్ళే చెప్తున్నారు. మాకు ఇలా ఫంక్షన్ ఇస్తున్నారు, లేదంటే రోడ్డు వేశారు, కాలువలు వేశారు, చేయించారు, అలా వాళ్ళే చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆయనకు తప్పితే మేము ఎవరికి ఓటేస్తామమ్మా అని వాళ్ళే అంటున్నారండి. ఆ విధంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా అది మరి ఎలా వ్యక్తపరచాలో తెలియట్లేదు. ఆనంద్ కుమార్ గారు నిత్యం ఇప్పుడు జనంలో ఉన్నారు, జనం సమస్యలు తెలుసుకుంటారు. ఒకప్పుడు ఆనంద్ కుమార్ గారు వేరు, ఇప్పుడు వేరు. అంటే అంటే ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అంటే మీరు సంభాషించుకున్నప్పుడు ఎలాంటివి మీకు వస్తుంటాయి జనరల్గా చర్చ అనేది? చర్చ అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, పిల్లలతో స్పెండ్ చేయడం చాలా ఇష్టం. పిల్లలు ఉన్నప్పుడు సరదాగా ఉంటాం. అలాగే మా అత్తయ్య గారు అంటే ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. రైట్. ఏం కోరుకుంటున్నారు మీరు? అంటే ఎంతవరకు ఆడారి తులసిరావు గారి కోడలుగా మీరు ఉన్నారు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే భార్యగా కూడా అవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ అనేది పశ్చిమ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చేసిన అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలాగే జగన్ గారి పథకాలు, ఆయన సంక్షేమ పథకాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పాజిటివ్ రెస్పాన్స్ అనేది చూసినప్పుడు మీరు ఎలాంటి సందేశం, అంటే జనానికి ఏం సందేశం ఇస్తారు? ఆడారి ఆనంద్ కుమార్ గారి విషయంలో మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ప్రజానికి? అంటే మీరు అన్నట్టు తులసిరావు గారు కోడల్ని అన్నారు. కోడలు అనే కంటే కూతురు అనడం మంచిదండి. ఎందుకంటే ఆయన కోడల కంటే కూతురుగా చాలా బాగా ఆయన చూసుకున్నారు. ఆయన లేని లోటు అయితే మాకు తీరంది. అది మాత్రం ఆయన గెలిపించుకుంటే సేవలు చాలా చేస్తారండి. అంటే సేవ చేయడం కోసం అంటే మా మావయ్య గారు కూడా అదే బాటలో నడిచారు. ఆయన బాటలో మా వారు నడుస్తున్నారండి. మా మావయ్య గారు చాలా సర్వీసులు చేశారు. ఆయన ఏది కూడా చెప్పుకోలేనివి చాలా చేశారండి. చదివించారు, ఆరోగ్యం రీత్యా చాలా చాలా చేశారు ఆయన. సో అలాగే ఈయన కూడా ఆయన బాటలో నడుస్తారని చెప్పదలుచుకున్నాను. ఇంకోటి అంటే వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారు మేడం ఆనంద్ కుమార్ గారు? వ్యక్తిగతంగా చాలా బాగుంటారండి, చాలా ఫన్నీగా ఉంటారు. జనంలో సీరియస్గా ఉంటారు? అలా అని లేదు, అలా అనిపిస్తుంది మీకు సీరియస్గా ఉన్నట్టు, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. అందరితో కలిసిపోతారు. సమస్యల విషయంలో ఆయన స్పందించే గుణం మీరు చూసుకుంటారు? చాలా చాలా స్పీడ్గా స్పందిస్తారండి. ఈరోజు తెలుసుకుంటే 1 or 2 daysలో దాన్ని రెక్టిఫై చేసేస్తారండి. అది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేసరికి ముందు ప్రయారిటీ ఇస్తారండి. అది మావయ్య గారి దగ్గర నుంచి వచ్చింది అంతా. మా ఆడపడుచు గారు కానీ మా వారు కానీ వీళ్ళందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసుకుంటాం కదా, మాలతి గారి ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అయితే ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి లేని కుటుంబం ఆడారి తులసిరావు గారు కూడా పరోక్ష రాజకీయాలను ఆయన శాసించారు. ఇప్పుడు ఆ కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. అయితే ఒకవైపు మున్సిపల్ చైర్మన్గా
రమాకుమార్ గారు యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆనంద్ కుమార్ గారు అయితే ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా అనతి కాలంలోనే ప్రజల మన్ననలు అయితే పొందుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం ఒక టఫ్ నియోజకవర్గంగా భావించినప్పటికీ ఆనంద్ కుమార్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారుతూ వస్తున్నాయి. వైసీపీకి అనుకూలంగా మారిన పరిస్థితి కనిపించింది. తాజా సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. మొత్తం మీద కుటుంబ సభ్యులంతా కూడా రంగంలో దిగి ప్రజలందరూ కూడా ఓటు హక్కు అడుగుతున్నారు. ఆనంద్ కుమార్ గారికి ఒకసారి అవకాశం కల్పించండి, ఆయన కూడా అభివృద్ధి బాటలో పశ్చిమ నియోజకవర్గానికి తీసుకువెళ్తారన్న అభిమతాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. అలాగే వారందరూ కూడా కృషి చేయడానికి కూడా ప్రజలు కూడా నేరుగా వారితో కలిసి హామీ ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.